హాయ్ ఆల్, దిస్ ఈజ్ సుకన్య. ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలు, ఆ సరిహద్దు రాష్ట్రాలు మన ఏ జిల్లాలతో సరిహద్దును పంచుకుంటున్నాయి అనే విషయాన్ని గురించి మ్యాప్ పాయింటింగ్తో ఎలా చదవాలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంకరేజ్మెంటింగ్గా ఉంటుంది. ఓకే, ఫస్ట్ వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రంతో సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాలు వచ్చేసి కర్ణాటక, ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర. ఎన్ని రాష్ట్రాలు పంచుకుంటున్నాయి గుర్తుపెట్టుకోవాలి, అడుగుతారు ఎగ్జామ్లో. మన తెలంగాణ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ అనేది ఇంపార్టెంట్. సో అందుకే నేను వీడియో చేస్తున్నాను. 4 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటున్నాం. ఇందులో మనకి ఎక్కువ సరిహద్దు వచ్చేసి మనకి ఏపీతో పంచుకోవడం జరుగుతుంది. ఏపీతో దాదాపు 7 జిల్లాలు సరిహద్దును పంచుకోవడం జరుగుతుంది. మళ్ళీ మహారాష్ట్రతో కూడా 7 జిల్లాలు సరిహద్దును పంచుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏపీతో 7 జిల్లాలు సరిహద్దును పంచుకుంటున్నాయి, మహారాష్ట్రతో 7 జిల్లాలు సరిహద్దును పంచుకుంటున్నాయి. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఏపీతో 7 జిల్లాలు వచ్చేసి మనకి జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం. మనం ఈ జిల్లాలు ఒక్కసారి మ్యాప్ పాయింటింగ్ పర్ఫెక్ట్ అవ్వాలి. మన కళ్ళు మూసుకుంటే ఇవన్నీ మనకు కనబడాలి. ఇవి విత్ బార్డర్స్తో సహా మనకు గుర్తుండాలి ఖచ్చితంగా. ఇవి ఆల్రెడీ క్వశ్చన్స్ అడిగారు చాలా ఎగ్జామ్స్లో, మళ్ళీ అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి క్లారిటీగా చదువుకోవాలి. మనం ఆల్రెడీ నేను ఒకసారి ఇందులో మిస్టేక్ చేసా, సో నాకు ఇది బాగా గుర్తుంది. మనం ఏదైనా ఎగ్జామ్ రాస్తే మనం కరెక్ట్ రాసింది గుర్తు లేకపోయినా కూడా తప్పు రాసింది మాత్రం మనకి ఎప్పటికి గుర్తుంటుంది. సో మనకి ఏపీతో సరిహద్దు రాష్ట్రాలు వచ్చేసి ఇవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఛత్తీస్గఢ్తో వచ్చేసి జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం. సో 3 జిల్లాలు ఛత్తీస్గఢ్తో సరిహద్దును పంచుకుంటున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్రతో సరిహద్దును పంచుకుంటున్న జిల్లాలు వచ్చేసి కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి. సో ఇక్కడ మనకి దాదాపు 7 జిల్లాలతో మహారాష్ట్ర సరిహద్దును పంచుకోవడం జరుగుతుంది. మనకి ఆప్షన్స్లో 5 స్టేట్మెంట్స్ ఇచ్చి ఇందులో 5 జిల్లాలు ఏవో ఒకటి ఇస్తారు, ఒకటి వేరే ప్రాంతం నుండి ఇస్తారు. సో మనం అసలు లేనిదేంటి ఉన్నదేంటి టోటల్ 100% క్లారిటీగా నేర్చుకుంటేనే ఆన్సర్ని ఎలిమినేట్ చేయగలం. నేను ఒకసారి కన్ఫ్యూజ్ అయిపోయా. 5 ఆప్షన్స్ ఇచ్చారు, వరుసగా క్రోనలాజికల్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో ఉంది చూస్తే మనకి అన్నీ ఇక్కడ ఉన్నట్టే అనిపిస్తుంది. సో ఇక్కడ ఈ పాయింట్ అనేది ఎక్కడి వరకు అనేది బార్డరీ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక్కడ కామారెడ్డి అనేది మహారాష్ట్రతో సరిహద్దు పంచుకుంటుంది అండ్ ఇక్కడ కర్ణాటకతో కూడా సరిహద్దుని పంచుకుంటుంది. సో మనం బార్డర్వి ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కర్ణాటకతో సరిహద్దు పంచుకుంటున్నవి వచ్చేసి జోగులాంబ గద్వాల, నారాయణపేట్, వికారాబాద్. నెక్స్ట్ వచ్చేసి సంగారెడ్డి, కామారెడ్డి. ఈ 5 జిల్లాలు 1, 2, 3, 4, 5 5 జిల్లాలు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి క్లియర్గా. సో మనకి ఈ బార్డర్స్ వచ్చేసి జోగులాంబ గద్వాల ఏపీతో అండ్ కర్ణాటకతో సరిహద్దు పంచుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి 2 రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటున్నాయి. ఇక్కడ మనకి కార్నర్స్ అనేవి ఇవి సరిహద్దు 2 రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉన్నాయి కాబట్టి ఈ జిల్లాలు మనం గుర్తుపెట్టుకుంటే మనకి ఏది బార్డర్లో ఉందో కరెక్ట్ తెలుస్తుంది. సో దీనిపైన ఉన్నాయి నార్మల్గా మనకి తెలుస్తాయి. సో ఈ బార్డర్స్ అనేవి మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. నేనైతే జాగ్రఫీ చదవడానికి చాలా వరకు మ్యాప్ పాయింటింగే యూజ్ చేస్తా. మ్యాప్ పాయింటింగ్తో చదవడం వల్ల నాకు ఎక్కువ గుర్తుంటుంది అని దాదాపు ఆల్మోస్ట్ ఎక్కువ టాపిక్స్కి నేను మ్యాప్ పాయింటింగే ఫాలో అవుతా. ఇది ఒకసారి అందరు క్లియర్గా చదవండి. ఇంకా మనకి ల్యాండ్ లాక్డ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, అంటే భూ పరివేష్టిత జిల్లాలు. ఇవి తీరం అనేది ఉండదు, వీటికి తీరరేఖ లేనివి వచ్చేసి ఈ మధ్యలో ఉన్నవి మనం నేర్చుకోవాలి. తెలంగాణ జాగ్రఫీలో ప్రతి జిల్లా ఇన్ఫర్మేషన్ దేంతో సరిహద్దు కలిగి ఉంటుంది. ఈ జిల్లాలు డివైడ్ చేశారు కాబట్టి ప్రతి ఒక్క జిల్లాని మనం గుర్తుపెట్టుకోవాలి. మిడిల్లో ఉన్నాయి, బార్డర్
జిల్లాలు వచ్చేసి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మనం ఒక్కసారి మ్యాప్ చూసామంటే టోటల్ ఇదంతా ఇన్ఫర్మేషన్ మనం చదువుకోవాలి. ఇప్పుడు మనకి సరిహద్దు ఈ జిల్లాలన్నీ ఇచ్చేసి ఏదో ఒకటి మిడిల్ వన్ ఇచ్చేసి ఇందులో మనకి సరిహద్దు లేని జిల్లా, తీరరేఖ లేని జిల్లా అని అడిగే ఛాన్స్ ఉంటుంది. సో మిడిల్ భూపరివేష్టిత జిల్లా ఏది అని అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం క్లారిటీగా ఈ తెలంగాణ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లారిటీగా చూసుకోవాలి. సో మనకి మహారాష్ట్రతో 7 జిల్లాలు, ఏపీతో 7 జిల్లాలు, ఛత్తీస్గఢ్తో 3 జిల్లాలు, మహారాష్ట్రతో 5 జిల్లాలు. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. అండ్ వాటితో ఏవేవి సరిహద్దును పంచుకుంటున్నాయి, 2 రాష్ట్రాలతో పంచుకునేవి ఏంటి. మనకి ఒకటి ఉంటుంది, కర్ణాటక అనేది మనకి దక్షిణ ప్రాంతంలో ప్రతి స్టేట్తోనే సరిహద్దు పంచుకోవడం జరుగుతుంది. మహారాష్ట్రతో, తెలంగాణతో, కేరళతో, తమిళనాడుతో, గోవాతో ఇలా అన్నిటితో సరిహద్దును పంచుకోవడం జరుగుతుంది. అదొకటి మనకి మ్యాప్ పాయింటింగ్గా గుర్తుపెట్టుకోవాలి. నేనైతే ప్రతి టాపిక్కి ఎక్కువ మ్యాప్ పాయింటింగ్ యూజ్ చేస్తా. సపోజ్ ఇప్పుడు నేను జాగ్రఫీ తెలంగాణ సరిహద్దులు, ఇవి మనకి రేఖలు, రాడిక్లిఫ్, ప్రతి ఇన్ఫర్మేషన్కి మ్యాప్ పాయింటింగ్ బాగా యూజ్ చేస్తాను నేనైతే. నా దగ్గర మ్యాప్స్ లేకపోయినా కూడా ఇలా నేను రఫ్ డయాగ్రామ్ వేసుకొని ఇవన్నీ పీక్స్, సో ఇవన్నీ పీక్స్ అనేవి నాకు ప్లేస్ని బట్టి గుర్తు రావాలి కాబట్టి నేను ఇలా ఫాలో అవుతా. మీరు కూడా జాగ్రఫీ చదివేటప్పుడు మ్యాప్ పాయింటింగ్తో ఎక్కువ చదవడానికి ట్రై చేయండి. ప్రతిదీ మ్యాప్ పాయింటింగ్తో చదవడం వల్ల మనకి కళ్ళతో చూసి ఇలా కళ్ళు మూసుకోగానే ఆన్సర్ చేసేలా ఉంటుంది. సో మనకి మ్యాప్ పాయింటింగ్ అనేది ఇలా ఉపయోగపడుతుంది. జాగ్రఫీ మనం చదివింది వేరు. ఇది వచ్చేసి నేను పాపులేషన్ టాపిక్ చదివేటప్పుడు దాన్ని కూడా ఫస్ట్ మనకి ఇప్పుడు ఎలా ఇస్తున్నారు, క్రోనలాజికల్ ఆర్డర్ ఇస్తున్నారు కదా, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అని. సో ఫస్ట్ వన్ ఏది, సెకండ్ వన్ ఏది అని ఇలా ఎక్కడి నుండి ఎక్కడికి వస్తుంది అనేది నేను ఇలా లైన్స్ డ్రా చేసుకొని షేప్స్ ఇలా టోటల్ ఇన్ఫర్మేషన్ ఇలా డయాగ్రామ్స్ డ్రా చేసుకుంటాను. సో నాకు ఇవి నేషనల్ హైవేస్ జాగ్రఫీ ఇలా ఫాలో అయితే, సో కొన్ని నేను ఇలా ప్రింట్ తీసుకొని పెట్టుకున్నాను. ఇంకా నేషనల్ పార్క్స్ ఇంపార్టెంట్ ఏరియాస్ అన్నీ మ్యాప్ పాయింటింగ్తో చదవడానికి ట్రై చేయండి. నా కంటెంట్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.